ఫ్రెండ్స్, మన ఇండియాలో మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ ఏంటి? టాటా. దాని గురించి నేను సెపరేట్గా జెన్యూన్ అని చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికీ తెలుసు టాటా ఎంత జెన్యూన్. సో ఆ టాటా ఇప్పుడు మనకి పర్సనల్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఎవరైతే ఇంటి దగ్గర ఉండి మొబైల్ ద్వారా ఒక 10-15 నిమిషాల్లో లోన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ నుంచి పర్సనల్ లోన్ అని అంటే ఈ టాటా నియో పర్సనల్ లోనే. ఆల్రెడీ టాటా నియో HDFC క్రెడిట్ కార్డ్స్ కూడా 1.5 year నుంచి ఉన్నాయి మార్కెట్లో. నేను ఆల్రెడీ చాలా రోజుల నుంచి వాడుతున్నా టాటా నియో HDFC క్రెడిట్ కార్డ్ అనేది. అందులోనే మనకి టాటా నియో పర్సనల్ లోన్ కూడా ఉంది. సో ఈ టాటా నియో పర్సనల్ లోన్ మనకి మినిమం 3,000 నుంచి 10 lakhs దాకా వస్తుంది. ఈ లోన్ లిమిట్ అనేది కంప్లీట్ గా మీ ప్రొఫైల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీరు మంత్లీ ఎంత సంపాదిస్తారు, మీ సిబిల్ స్కోర్, క్రెడిట్ స్కోర్ ఎట్లా ఉంది, అవన్నిటిపైన డిపెండ్ అయ్యి మీకు లోన్ లిమిట్ వస్తుంది. అండ్ ఈ లోన్ ని మీరు ఎన్ని నెలలు ఇన్స్టాల్మెంట్స్ EMI మంత్స్ పెట్టుకోవచ్చు అని అంటే 3 months నుంచి 60 months దాకా పెట్టుకోవచ్చు. మీరు ఎన్ని రోజుల్లో కడతాను అనుకుంటారో అట్లా మీకు కన్వీనియంట్ గా ఉన్న మంత్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక మంచి విషయం ఏంటి అని అంటే మార్కెట్లో ఉన్న చాలా లోన్ కంపెనీస్ ఏజ్ అనేది మినిమం 21 అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే మనం పర్సనల్ లోన్ ఇస్తామని చెప్తాయి. బట్ ఈ టాటా నియోలో 18 years అబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పర్సనల్ లోన్కి అప్లై చేసుకోవచ్చు మీకు రిక్వైర్మెంట్ ఉంటే. అండ్ ఈ టాటా నియో మనం తీసుకున్న లోన్ పైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఛార్జ్ చేస్తుంది అని అంటే స్టార్టింగ్ 10.49% నుంచి మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే తీసుకుంటుంది. సో ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తుంది కంప్లీట్గా. మీ సిబిల్ స్కోర్ మంచిగా ఉందనుకోండి మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ వస్తుంది. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ బ్యాడ్ స్టేజ్లో ఉంది, కొంచెం రిస్క్ ప్రొఫైల్ లాగా అనిపించింది అనుకోండి, వాళ్ళకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. అండ్ ప్రాసెసింగ్ ఫీ అనేది ప్రతి లోన్ లో కామన్ కదా. ఇందులో ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 5% బిల్లో ఎంతైనా రావచ్చు. ఇక చాలా మంది నా ప్రీవియస్ వీడియోస్ కింద అడుగుతున్నారు, అన్న లోన్ గురించి చెప్తున్నావు కానీ సిబిల్ స్కోర్ గురించి చెప్పట్లేదు అని చెప్పేసి. టాటా నియో అనేది అఫీషియల్ గా మీకు ఇంత సిబిల్ స్కోర్ ఉంటేనే లోన్ ఇస్తామని చెప్పి ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో మినిమం మీకు ఎట్లాంటి ఇష్యూస్ లేకుండా లోన్ రావాలి అని అంటే మినిమం సిబిల్ స్కోర్ అనేది 700 అబోవ్ ఉంటే హై ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఈ టాటా నియో పర్సనల్ లోన్ అనేది మీకు ఓన్లీ టాటా నుంచి రాదు. సో టాటా నియోలో మీరు లోన్ అప్లై చేసుకున్న తర్వాత మీ ప్రొఫైల్ని బట్టి వీళ్ళు కొన్ని కంపెనీస్తో టైఅప్ అయ్యారు. ఆ కంపెనీస్ నుంచి మీకు లోన్ అనేది ఇష్యూ అవుతుంది. ఎగ్జాంపుల్గా వీళ్ళదే టాటా క్యాపిటల్ ఉంది చూసిర్రా, టాటా క్యాపిటల్ నుంచే మీకు లోన్ రావచ్చు, లేకపోతే యాక్సిస్ బ్యాంక్ నుంచి రావచ్చు, లేకపోతే HDFC బ్యాంక్ నుంచి రావచ్చు, లేకపోతే L&T ఫైనాన్స్ నుంచి రావచ్చు, లేదంటే ఆదిత్య బిర్లా. ఇట్లా కొన్ని కంపెనీస్ తోటి ఏవైతే జెన్యూన్ ట్రస్టెడ్ కంపెనీస్ ఉంటాయో ఆ కంపెనీస్తోనే టైఅప్ అయ్యారు వీళ్ళు. సో మీ ప్రొఫైల్ని బట్టి ఏ కంపెనీ మీకు లోన్ ఇవ్వడానికి ముందుకు వస్తుందో వెంటనే ఆ కంపెనీని మీరు లోన్ తీసుకునేటప్పుడు వాళ్ళు మీకు డిస్ప్లే చేస్తారు. మీకు ఈ కంపెనీ ఇంత లోన్ ఇస్తుంది, ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుంది అని చెప్పేసి మీకు అక్కడ ఆప్షన్స్ ఇస్తారు. మీకు ఏది నచ్చితే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి అడ్వాంటేజ్. ఇందులో మల్టిపుల్ కంపెనీస్ నుంచి వస్తుంది అని చెప్పేసి వాళ్ళతో మీకు ఎట్లాంటి ఇష్యూ లేదు. మీ లోన్ అప్లికేషన్ కానీ, మీరు లోన్ తీసుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేయడం కానీ, తర్వాత మీరు మంత్లీ EMIs కట్టేటివి కానీ, ఇవన్నీ కూడా టాటా నియోనే హ్యాండిల్ చేసుకుంటుంది. మీరు టాటా నియోకే పే చేస్తారు, టాటా నియో దగ్గర నుంచే లోన్ తీసుకుంటారు. టాటా నియోనే కంప్లీట్గా మీ అకౌంట్ హ్యాండిల్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ లోన్కి అప్లై చేసే ప్రాసెస్ నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రాసెస్ ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఎందుకంటే నేను ప్రాసెస్లో మీకు లోన్ అప్రూవల్ రావడానికి చిన్న చిన్న టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇంకొకటి, మీరు లోన్ అవసరం లేకుండా తీసుకోండి అని నేను ఫోర్స్ చేయట్లేదు. అవసరం ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. అవసరం ఉన్న వాళ్ళు బ్యాంకులో చుట్టూ తిరిగితే కొన్నిసార్లు డాక్యుమెంట్స్ లేకనో లాంగ్ టైం బట్టో వాళ్ళకి టైంకి లోన్ రావట్లేదు. అట్లాంటి వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళే తీసుకోండి, అంతే తప్ప మీకు అవసరం లేకుండా తీసుకోండి అని చెప్పేసి నేను ఎట్లాంటి ఫోర్స్ చేయట్లేదు. సో అవసరం ఉన్న వాళ్ళు, లోన్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ఎట్లా అప్లై చేసుకోవాలి అంటే వీడియో డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో నేను అఫీషియల్ టాటా పోర్టల్ లింక్ అయితే ప్రొవైడ్ చేసిన. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేయండి, మీరు ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న పేజ్కి వస్తారు. ఇక్కడ మీరు రెగ్యులర్గా యూజ్ చేసే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఐగ్రీ బాక్స్ టిక్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి OTP వస్తుంది, ఆ OTP వెరిఫై చేసుకోండి. తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ బాక్స్లో మీ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి, సెకండ్ బాక్స్లో లాస్ట్ నేమ్ అంటే మీ సర్ నేమ్ ఎంటర్ చేయండి, థర్డ్ బాక్స్లో మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి, ఫోర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి. పాన్ కార్డ్లో ఎట్లయితే ఉంటుందో యాజ్ ఈజ్ అట్లాగే డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి. జెండర్ దగ్గర మేల్ ఆ ఫీమేల్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏం వర్క్ చేస్తారు, మీరు సాలరీడ్ పర్సన్ అనుకోండి, ఒకవేళ ఏదైనా ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్లో సాలరీడ్ అయితే సాలరీడ్ సెలెక్ట్ చేసుకొని మీకు మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది, మీ కంపెనీ పేరేంటిది, ఆ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయండి. ఒకవేళ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకోండి, అంటే మీరు ఇంటి దగ్గర బిజినెస్ చేసుకుంటారో, అగ్రికల్చర్ చేసుకుంటారో, మీకు ఏదైనా షాప్ ఉందో, ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకోండి మీరు. సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని సెలెక్ట్ చేసుకోండి. సో మీ మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుందో ఎంటర్ చేయండి. మీ బిజినెస్ పేరేంటి, ఎగ్జాంపుల్గా మీకు ఒక షాప్ ఉంది, ఆ షాప్ పేరేంటి, లేకపోతే మీకు ఏదైనా ట్రావెల్స్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను, ఆ ట్రావెల్స్ పేరేంటి, అట్లాంటివి ఇక్కడ ఎంటర్ చేసి మీరు నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఒకవేళ ఇప్పుడు చాలామంది యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు, ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకుంటున్నారు, ఫ్రీలాన్సర్స్ ఉన్నారు. అట్లాంటి వాళ్ళు కంపెనీ నేమ్ దగ్గర మీ పేజ్ అయితే ఉంటుందో ఇన్స్టాగ్రామ్ పేజ్, దాని పేరు కూడా ఎంటర్ చేయొచ్చు మీకు బిజినెస్ బయట బిజినెస్ లేకపోతే. సో నెక్స్ట్ పేజ్లో వచ్చేసి మీ ఈమెయిల్ ఐడి అయితే అడుగుద్ది. మీరు సాలరీడ్ పర్సన్ అయితే ఇక్కడ మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి అడుగుద్ది,
అడుగుద్ది, మీ కంపెనీ యొక్క మెయిల్ ఐడి ఉంటుంది చూసిరా, అది కూడా అడుగుద్ది. అవి ఎంటర్ చేసి తర్వాత మీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళ కంపెనీ మెయిల్స్ ఉంటాయి కదా, పర్సనల్ మెయిలే ఉంటుంది. సో పర్సనల్ మెయిల్ ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ తర్వాత అఫీషియల్ ఈమెయిల్ ఐడి దగ్గర కూడా మీ పర్సనల్ మెయిల్ ఎంటర్ చేసేయండి. రెసిడెన్షియల్ పిన్ కోడ్ దగ్గర మీ పిన్ కోడ్ ఎంటర్ చేసేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, పిన్ కోడ్ దగ్గర ఒకవేళ టాటా నియో అనేది మీరు ఉన్న ఏరియాలో లోన్స్ ప్రొవైడ్ చేయలేదనుకోండి, అక్కడ ఎర్రర్ చూపిస్తుంది. అంటే మీరు ఒక విలేజ్లో ఉంటున్నారు, ఆ విలేజ్లో టాటా నియోకి సర్వీస్ లేదనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ నియర్ బై సిటీ ఉంటుంది చూసిరా, మీ దగ్గరలో ఉన్న సిటీ, ఆ సిటీ పిన్ కోడ్ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చారు కాబట్టి మీ సిబిల్ స్కోర్ అంతా ఫెచ్ చేసుకొని ఇక్కడ మీకు ఒక లోన్ లిమిట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్గా నేను అప్లై చేసిన క్యాండిడేట్కి 3000 లోన్ చూపించింది అనుకోండి. సో ఇక్కడ నెక్స్ట్ పేజ్లోకి వచ్చినాక 3000 వచ్చింది కదా అని డిసప్పాయింట్ అవ్వకండి. ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, వాంటే హయ్యర్ లోన్ అమౌంట్, అంటే మీకు హయ్యర్ లోన్ కావాలని అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీరు మోర్ పైన క్లిక్ చేసి మీ బ్యాంక్ స్టేట్మెంట్ అట్లాంటివి అప్లోడ్ చేసారు అనుకోండి, వాళ్ళు మీ బ్యాంక్ స్టేట్మెంట్ చూసుకొని మంత్లీ వీళ్ళ బ్యాంక్ అకౌంట్కి ఇంత డబ్బు వస్తుంది, ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారు, అవంతా కూడా అనలైజ్ చేసుకొని వాళ్ళు మీకు ఒక హయ్యర్ లిమిట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ మేము అప్లై చేసే క్యాండిడేట్కి స్టేట్మెంట్ అప్లోడ్ చేసిన తర్వాత 20,000 లోన్ లిమిట్ వచ్చింది చూడండి. అట్లా మీరు హయ్యర్ లోన్ కావాలంటే మీ బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేసి హయ్యర్ లోన్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ మీకు ఇక్కడ లోన్ లిమిట్ వచ్చిన తర్వాత కంటిన్యూ విత్ దిస్ ఆఫర్ అని ఉంది చూసిరా, ఆ కంటిన్యూ విత్ దిస్ ఆఫర్ పైన క్లిక్ చేయండి. తర్వాత పేజ్లో మీ పాన్ కార్డ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లోడ్ పైన క్లిక్ చేసి మీరు బ్రైట్గా ఉన్న ప్లేస్లో మంచిగా పాన్ కార్డ్ కింద పెట్టి దాన్ని ఫోటో తీసి సబ్మిట్ చేయండి. తర్వాత మీ ఆధార్ ఈకేవైసీ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఐ అగ్రీ బాక్స్ క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఐ అగ్రీ బాక్స్ క్లిక్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఒక సెల్ఫీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా కొంచెం బ్రైట్గా ఉన్న ప్లేస్లో ఉండి ఒక సెల్ఫీ తీసుకోండి. ఆ సెల్ఫీ అనేది సబ్మిట్ చేసేయండి. తర్వాత మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. ఫాదర్ నేమ్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడతో మీ కేవైసీ అనేది కంప్లీట్ అయిపోద్ది. సో ఇప్పుడు మళ్ళీ మీరు లోన్ అమౌంట్ సెలెక్ట్ చేసుకునే పేజ్కి వస్తారు. సో మీకు 3000 వచ్చిందా, 5000 వచ్చిందా, 20,000 వచ్చిందా, 1 lakh వచ్చిందా, ఎంతైనా లోన్ లిమిట్ రాని, మీరు ఎంత తీసుకోవాలనుకుంటున్నారు, మీకు ఎంత రిక్వైర్మెంట్ ఉందో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్గా మినిమం 14,000 నుంచి 20,000 దాకా తీసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. సో మేము 14,000 సెలెక్ట్ చేస్తున్నాం చూడండి. 14,000 సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ విత్ దిస్ ఆఫర్ పైన క్లిక్ చేసినాం అనుకోర్రి. సో మనకి ఇక్కడ సేవింగ్స్ అకౌంటా మీది, కరెంట్ అకౌంటా, ఏ బ్యాంక్ అకౌంట్లోకి లోన్ రావాలి అని చెప్పేసి అడుగుతుంది. సో సేవింగ్స్ అయితే సేవింగ్స్ సెలెక్ట్ చేసుకోండి, కరెంట్ అయితే కరెంట్ సెలెక్ట్ చేసుకోండి. మాక్సిమం అందరికీ మీకు సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది. సో సేవింగ్స్ సెలెక్ట్ చేసుకొని మీకు ఏ బ్యాంక్లో అకౌంట్ ఉంది, ఎస్బీఐ, ఐసిఐసిఐ లేకపోతే అదర్స్ పైన క్లిక్ చేస్తే అన్ని బ్యాంక్ లిస్ట్ వస్తుంది. మీకున్న బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి ఫస్ట్ బాక్స్లో. సెకండ్ బాక్స్లో కూడా అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి మీ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ లోన్ డీటెయిల్స్ కంప్లీట్గా అక్కడ వస్తాయి. సో 14,000 రూపాయలు మనం సెలెక్ట్ చేసినాం. 14,000 సెలెక్ట్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ ఫీ ఎంత పడుతుందో ఇక్కడ చూపిస్తుంది క్లియర్గా చూడండి. అండ్ అడిషనల్ ఫీ 20 రూపీస్ అని పడుతుంది. సో టోటల్గా మీ బ్యాంక్ అకౌంట్కి 12,000 చేంజ్ వస్తాయని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. అండ్ మీకు ఈఎంఐ 10 years 5 months పెట్టిర్రు. అండ్ మంత్లీ ఈఎంఐ ఎంత వస్తుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, యాన్యువల్ పర్సంటేజ్ కింద క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత పడుతుంది, మీరు మొత్తం ఈఎంఐతో సహా 5 నెలలు పే చేసే వరకు అక్కడ ఎంత అమౌంట్ అవుతుంది, ఇవన్నీ క్లియర్గా చూపిస్తాయి చూడండి. తర్వాత ఇదంతా చూసుకొని ఐగ్రీ బాక్స్ టిక్ చేసి మీరు సబ్మిట్ పైన క్లిక్ చేసిరంటే ఫైనల్గా మీ మొబైల్ నెంబర్కి కన్ఫర్మేషన్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేసిర్రు అనుకోండి, ఆ ఓటీపీ కన్ఫర్మ్ చేసిర్రు అనుకోండి, మీ లోన్ అప్లికేషన్ కంప్లీట్గా సబ్మిట్ అయిపోద్ది. సో కొంచెం టైం తీసుకొని వాళ్ళు ఈ లోన్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఇవి మీ బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు. అండ్ ఇంకొకటి, మీకు ఈ లోన్ గురించి కానీ లేకపోతే క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్, సిబిల్ స్కోర్ ఇట్లాంటి డౌట్స్ ఉండి మీరు నాతో వాటి గురించి మాట్లాడాలనుకుంటే మీరు నా కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి మాట్లాడచ్చు. నా కాల్ మీ ఫర్ యాప్ ఐడి అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తా. ఈ ఐడికి కాల్ చేస్తే డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మీరు ఇప్పటి వరకు ఎందులోనైనా పర్సనల్ లోన్ తీసుకున్నారా, తీసుకుంటే ఎందులో తీసుకున్నారో కింద కామెంట్ చేయండి. సో నేను కూడా తెలుసుకుంటా. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.